నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ప్రధాన చౌరస్తాలోని వీరారెడ్డి విగ్రహం నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అవకతవకలను నిరసిస్తూ మోదీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై పిసిసి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు మేరకు గురువారం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ నీట్ పేపరు లీక్ కావడము దేశ చరిత్రలో ఇది 153సారి. ఎప్పుడైనా ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తారో ఆ దర్యాప్తు గిట కట్టుబడి ఉండాలి కేంద్ర ప్రభుత్వం అనేది విషయాన్ని దేశ ప్రజలు గిట గుర్తిస్తారు. తస్మాత్ జాగ్రత్త. విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా చేసి ఇమ్మీడియట్లీ బర్తరఫ్ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన, మోడీ 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 జై కాంగ్రెస్ పార్టీ. ఖండిస్తున్నాం అక్రమ రాహుల్ గాంధీ గారి అరెస్టును ఖండిస్తున్నాం. అక్రమ రాహుల్ గాంధీ గారి అరెస్టుని ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ 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 మోడీ. జై రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మోడీ 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 మోడీ. మొన్న జరిగినటువంటి సంఘటనను, రాహుల్ గాంధీ గారి అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి ఏఐసిసి పిలుపు మేరకు మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మరియు జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క నీట్ పేపర్ పరీక్ష పేపర్ రద్దు చేయడం మూలంగా విద్యార్థులు చేస్తున్నటువంటి దేశ రాజధానిలో చేస్తున్నటువంటి నిరసనకు ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ అన్నయ్య గారి పిలుపు మేరకు మరి మా మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ఇయ్యాల రాష్ట్రంలో దేశంలో విద్యార్థులు ఇయ్యాల కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నలు చెమటోడ్చి కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ప్రయాసలు కోర్చి మరి
నీటి పరీక్షను రాపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ప్రధాని మరి ఈరోజు నీట్ పేపర్ను లీక్ చేస్తే ఏం పట్టించుకోకుండా మరి పల్లె బఠానీలుగా అమ్మి మరి ఇలా అనేక వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్బుద్ధులైనటువంటి దుర్మార్గుల్ని రక్షిస్తున్నాడు. ఇలా వారిని అరెస్ట్ చేయలేయాల. ఈరోజు మరి దానికి నిరసనగా మన భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఈ చర్యకు మరి అని చెప్పేసి కోరితే మరి ప్రధానమంత్రి పట్టించుకోకుండా మరి పార్లమెంట్లో చర్చకు రాకుండా మరి చేస్తే రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రధానమంత్రి ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే మరి రాహుల్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడము మరి రాహుల్ గాంధీ గారిని గాయపరచడము మాకెంతో దిగ్భ్రాంతిని కలిగించింది. కాబట్టి మరి తస్మాత్ జాగ్రత్త. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు తస్మాత్ జాగ్రత్త. మీరు వెంటనే బర్తరఫ్ కావాలి, మీరు రాజీనామా చేయాలి. మీరు ఆల్రెడీ పరీక్షల్ని బిఎంఓ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడే మీ కెపాబిలిటీ కోల్పోయారు. మీరు మరి ఎందుకు పనికి రాకుండా వివరించి భావిస్తా ఉన్నాము. మరి జాగ్రత్త చెప్పేసి మేము మా మున్సిపల్ నుంచి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.